హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బేసిక్స్ చూద్దాం అండ్ సిరీస్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. మనకు కెమిస్ట్రీ బేసిక్స్కి అర్థం అవ్వాలి అంటే గ్రేడ్ 9లో ఉన్నటువంటి 4 చాప్టర్స్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ 4 చాప్టర్స్ గనక చదివితే మనకు ప్రతి ఒక్క బేసిక్ ఇన్ కెమిస్ట్రీ అర్థమవుతుంది. ఆఫ్టర్ దట్ వీ కెన్ స్టార్ట్ గ్రేడ్ 10. సో వీఆర్ ఇన్ గ్రేడ్ 9, 4 చాప్టర్స్ కంప్లీట్ చేద్దాం. తర్వాత గ్రేడ్ 10లో ఉన్నటువంటి 5 చాప్టర్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేద్దాం. దట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు ఎన్సీఈఆర్టీ. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ వీడియో కూడా 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. చాప్టర్ నేమ్లోనే ఉంది మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్. ఇన్ అవర్ సరౌండింగ్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ని మనం మ్యాటర్ అని అంటాం. ఇందుకు మ్యాటర్ అంటే ఏంటి, మ్యాటర్ లో ఏముంటుంది, దట్ విల్ డిస్కస్. యాజ్ వి లుక్ at our surroundings, we see a large variety of things with different shapes, sizes and textures. మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని కానీ మెటీరియల్స్ కానీ చూస్తే అది చాలా డిఫరెంట్ షేప్స్ లో, డిఫరెంట్ సైజెస్ లో, డిఫరెంట్ టెక్స్చర్స్ లో కనిపిస్తుంటుంది. ఒకటి చిన్నదిగా, పెద్దదిగా, కొన్ని డిఫరెంట్ కలర్స్ గా, కొన్ని స్ట్రాంగ్ గా, కొన్ని వీక్ గా, అలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, మెటీరియల్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ విచ్ సైంటిస్ట్స్ హ్యావ్ నేమ్డ్ మ్యాటర్. ఇక్కడ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా, మీరు ఏదైతే ఆబ్జెక్ట్స్ ని మీరు చూస్తూ ఉన్నారో మీ కంటితో, లైక్ మొబైల్ ఫోన్, మీరు చూసేటువంటి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్, చేతిలో ఉన్నటువంటి పెన్, పెన్సిల్, బుక్, బాటిల్, ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఒక మెటీరియల్ తో తయారైంది. ఆ మెటీరియల్ ని మనం మ్యాటర్ అని అంటున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా మ్యాటర్ తోనే తయారవ్వడం జరిగింది. ద ఎయిర్ వి బ్రీత్, ఏదైతే ఎయిర్ మనం బ్రీత్ చేసుకుంటున్నామో, ఆక్సిజన్ అవ్వచ్చు, మనం ఏదైతే ఎయిర్ వదిలేస్తున్నామో, ఐ మీన్ గ్యాస్, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ద ఫుడ్ వి ఈట్, ఏ ఫుడ్ అయితే మనం తింటున్నామో, స్టోన్స్, క్లౌడ్స్, మేఘాలు అవ్వచ్చు, స్టార్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, ఈవెన్ అ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్, చిన్న వాటర్ డ్రాప్ కూడా పార్టికల్స్ తోనే మేడ్ అయి ఉంటాయి. సో పార్టికల్స్ ఆఫ్ శాండ్ ఏది తీసుకున్నా కూడా మనకు చిన్న చిన్న పార్టికల్స్ తోనే తయారు ఉంటాయి. ఆ చిన్న పార్టికల్స్ ని మనం మ్యాటర్ అని అంటాం. We can also see as we look around that all the things mentioned above occupy space, that is volume and have mass. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్స్ ని మెన్షన్ చేశారో, లైక్ స్టోన్, ఒక రాయి తీసుకోండి, ఒక స్టార్ తీసుకోండి, ఒక ప్లాంట్ కి సంబంధించిన లీఫ్, ఆర్ ఒక యానిమల్, ఏది తీసుకున్నా కూడా దానికి ఖచ్చితంగా మాస్ అన్నది ఉంటుంది. యాక్చువల్లీ ఫిజిక్స్ లో మనం మాస్, వెయిట్ రెండింటికి డిఫరెన్స్ చూస్తాం. బట్ మాస్ ని మీరు వెయిట్ తోనే కంపేర్ చేసుకోండి ప్రస్తుతానికి. వెయిట్. సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ఒక బరువు అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ ఆక్యుపై సమ్ స్పేస్, అంటే ఒక స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మీద మీరు ఒక బుక్ పెట్టండి, ఈ బుక్ పెడితే బుక్ ఇంత స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటుంది, రైట్? అదే టేబుల్ మీద ఒక పెన్ పెట్టండి, ఆ పెన్ అన్నది ఇంత ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది. మీరు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి నిల్చుకుంటే మీరు సర్టెన్ ప్లేస్ అన్నది ఆక్యుపై చేస్తారు. సో ఏదైతే ఆబ్జెక్ట్స్ స్పేస్ ని ఆక్యుపై చేస్తూ దానికి ఒక మాస్ ఉంటుందో, సో a body which has mass and occupies space, that is nothing but matter. సో మ్యాటర్ అంటే ఏంటి, ఒక బాడీకి ఖచ్చితంగా మాస్ అన్నది ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ బాడీ కొంత స్పేస్ ని ఆక్యుపై చేయాలి, కవర్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాటర్. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఖచ్చితంగా దానికి ఒక బరువు ఉంటుంది అండ్ అది కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సిన్స్ ఎర్లీ టైమ్స్ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దేర్ సరౌండింగ్స్. సో చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం ఎలా జరుగుతుంది, ఏంటి అసలు ఆ వస్తువు ఎలా తయారయ్యింది, ఏంటి అని ప్రతి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఎర్లీ ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫైడ్ మ్యాటర్ ద ఫార్మ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు మన ఇండియన్ సైంటిస్ట్ ఏం చేశారంటే, మ్యాటర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క మెటీరియల్ దేంతో తయారయ్యింది అని అడిగితే వాళ్ళు 5 బేసిక్ ఎలిమెంట్స్ అని చెప్పేవాళ్ళు. అదే దాన్ని పంచతత్వ లేదా పంచభూత అని మనం అంటూ ఉంటాం. పంచభూతాలు ఏది, ఎయిర్ గాలి, భూమి, నిప్పు, స్కై ఆకాశం, వాటర్ అంటే నీళ్లు. సో ఇవన్నీ పంచభూతాలు. అకార్డింగ్ టు దెమ్ ఎవ్రీథింగ్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ దీస్ 5 బేసిక్ ఎలిమెంట్స్. మన ఇండియన్ ఫిలాసఫర్స్ కి సంబంధించి లేదా వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్క మెటీరియల్ అది లివింగ్ బీయింగ్ అవ్వచ్చు, నాన్ లివింగ్ థింగ్ అవ్వచ్చు, ప్రాణం ఉన్నదైనా ప్రాణం లేనిదైనా మేడప్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. ఈ 5 బేసిక్ ఎలిమెంట్స్ తోనే తయారైంది అని చెప్పారు. అండ్ ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ ఏం చెప్పారు, హ్యాడ్ అరైవ్డ్ అట్ ద సేమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మోడర్న్, సో వాళ్ళు కూడా ఏంటి,
సేమ్ అలాగే పంచభూతాలు ఇట్లాంటి ఆకాశం, నీరు, నిప్పు దీంతో తయారైందని చెప్పారు. Modern day scientists have evolved two types of classification of matter based on their physical properties and chemical nature. So పాతకాలంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్, సైంటిస్ట్ వాళ్ళంతా ఏం చెప్పారు? పంచభూతాలు, పంచతత్వాల గురించి చెప్పారు. కాకపోతే ఇప్పుడున్న మోడర్న్ సైంటిస్ట్ వాళ్ళు 2 types of classifications గురించి చెప్తున్నారు. సో ఇన్ దిస్ చాప్టర్ we shall learn about matter based on its physical property. Chemical aspects of matter will be taken up in subsequent chapters. ఇప్పుడు ఒక మెటీరియల్ గురించి చదువుకోవాలి అంటే మనం దాన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం కెమికల్ ప్రాపర్టీస్, కెమికల్ నేచర్ గురించి తెలుసుకోవాలి. ఈ చాప్టర్ 1లో మనం ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాత్రమే తెలుసుకుంటాం. అదే కెమికల్ ప్రాపర్టీస్ గురించి నెక్స్ట్ చాప్టర్ అట్ ద సేమ్ టైం గ్రేడ్ 10th క్లాస్లో మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ కూడా ఈ కెమికల్ ప్రాపర్టీస్, కెమికల్ నేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో 9th క్లాస్కి సంబంధించి ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్కి రిలేటెడ్గా ఉంటుంది అండ్ కెమికల్ నేచర్కి సంబంధించి 10th క్లాస్లో మనం నేర్చుకుంటాం. రైట్, నెక్స్ట్. సో ఓల్డెన్ డేస్ ఆ సైంటిస్ట్ ఏం చెప్పారు? పంచభూతాలు, పంచతత్వాల గురించి చెప్పారు. ఇప్పుడున్న మోడర్న్ డే సైంటిస్ట్ 2 క్లాసిఫికేషన్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ గురించి ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటే మ్యాటర్ అన్నది ఎలా ఉంటుంది చూడడానికి కానీ. ఇంతకు ఫిజికల్ నేచర్ అంటే ఏంటి? మనకు 5 సెన్సెస్ ఉంటాయండి. సెన్స్ 5 సెన్సెస్: సెన్స్ ఆఫ్ సీయింగ్, సెన్స్ ఆఫ్ హియరింగ్, సెన్స్ ఆఫ్ టేస్టింగ్, సెన్స్ ఆఫ్ టచింగ్, సెన్స్ ఆఫ్ స్మెల్లింగ్. రైట్, మనకు 5 సెన్సెస్ ఉంటాయి. మనం ఈ 5 సెన్సెస్ని యూజ్ చేసి, సీయింగ్ మన కంటితో చూసి, హియర్ చెవులతో విని, టేస్ట్ నాలుకతో టేస్ట్ చేసి, టచ్ స్కిన్ అంటే మనం చేతులు అవ్వచ్చు, ఏదైనా బాడీ పార్ట్ అవ్వచ్చు, అండ్ స్మెల్లింగ్ నోస్ ముక్కుతో స్మెల్ చేసి, ఈ 5 థింగ్స్ని యూజ్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ ఆబ్జెక్ట్ బై యూజింగ్ యువర్ 5 సెన్సెస్, మీ 5 సెన్సెస్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం ఫిజికల్ నేచర్ లేదా ఫిజికల్ ప్రాపర్టీ అని అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోయే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఈ 5కి సంబంధించింది మాత్రమే ఉంటుంది. అంటే సెన్స్ ఆఫ్ విజన్, సెన్స్ ఆఫ్ హియరింగ్, సెన్స్ ఆఫ్ టేస్ట్, సెన్స్ ఆఫ్ టచ్ అండ్ సెన్స్ ఆఫ్ స్మెల్. రైట్, ఫస్ట్ వన్ మ్యాటర్. ఇంతకు మ్యాటర్ అన్నది ఎలా ఉంటుంది, దేంతో తయారైంది? ఫస్ట్ పాయింట్, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. ప్రతి ఒక్క బాడీని మనం మ్యాటర్ అని అంటున్నాం. ఎవ్రీ బాడీ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్. మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బాడీస్ని కానీ, ఆబ్జెక్ట్ని కానీ, మెటీరియల్స్ కానీ చూస్తే ప్రతి ఒక్క బాడీ కూడా పార్టికల్స్తోనే తయారైంది. పార్టికల్స్ చాలా చిన్నదిగా కంటికి కనిపించకుండా ఉంటుంది. ఓకే, అసలు ఎలా చెప్పగలరు పార్టికల్స్తో తయారైందని? ఫర్ ఎ లాంగ్ టైమ్ 2 schools of thought prevailed రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి 2 schools, ఒక 2 groups గా డివైడ్ అయిపోయిందండి. వన్ స్కూల్ బిలీవ్డ్ మ్యాటర్ టు బి కంటిన్యూస్ లైక్ అ బ్లాక్ ఆఫ్ వుడ్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక స్కూల్ ఏం చెప్తున్నారంటే మ్యాటర్ అంటే ఏంటి అంటే కంటిన్యూస్ లైక్ బ్లాక్ ఆఫ్ వుడ్. ఒక చెక్క తీసుకుంటే ఒక కంటిన్యూస్గా ఒక చెక్క ముక్క ఉంటుంది కదా పెద్దదిగా, అలాగా మ్యాటర్ అన్నది ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బాడీ తీసుకుంటే దీంట్లో మ్యాటర్ అన్నది ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటుంది అని చెప్పారు. లైక్ దిస్, ఇక్కడ ఒక మ్యాటర్, ఇక్కడ ఒక మ్యాటర్, ఇక్కడ ఒక మ్యాటర్, అలాగా బాక్సెస్గా ఉంటుంది అని చెప్పారు. Whereas the other thought that matter was made up of particles like sand. వేరే స్కూల్ ఉంది కదండి, సెకండ్ గ్రూప్, వాళ్ళు ఏం చెప్పారంటే లేదు ఇది తప్పు, ఇలా ఉండదు. మీరు ఒక బాడీ తీసుకుంటే ఆ బాడీలో పార్టికల్స్, మ్యాటర్ అన్ని కూడా ఇలా రౌండ్గా, మనకు శాండ్ మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి రేణువులు ఉన్నట్టు ఇలా చిన్నదిగా పార్టికల్స్గా తయారయ్యింది అని చెప్పారు. నా ఏది కరెక్ట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లెట్ us perform an activity to decide about nature of matter. It is continuous or particulate. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ గురించి అర్థం చేసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకు విషయం అర్థమవుతుంది అండ్ మనం కంక్లూడ్ చేయొచ్చు. ఏంటి? కంటిన్యూస్, ఇలా కంటిన్యూస్గా ఉంటుందా లేకపోతే పార్టికులేట్, ఇలా పార్టికల్స్గా ఉంటుందా అని మనం డిస్కస్ చేద్దాం. సో ఆ యాక్టివిటీ ఏంటి? టేక్ 100 ml బీకర్. ఒక బీకర్ తీసుకోండి, దాని కెపాసిటీ ఒక 100 ml అనుకుందాం. ఫిల్ హాఫ్ ఆఫ్ ద బీకర్ విత్ వాటర్ అండ్ మార్క్ ద లెవెల్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇంతవరకు వాటర్ వేయండి. లెట్ మీ టేక్ సమ్ అదర్ కలర్. రైట్, ఇప్పుడు ఇంతవరకు వాటర్ వేద్దాం. వాటర్ వేసిన తర్వాత ఒక బ్లాక్ మార్కర్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకుని వాటర్ ఎంతవరకు వేసాం అన్నదాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా టాప్ లేయర్ ఆఫ్ ద వాటర్ని ఇలా మార్క్ చేసుకుందాం.
డిజాల్వ్ సమ్ సాల్ట్ ఆర్ షుగర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ గ్లాస్ రాడ్. ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ లేదా ఒక స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకుని ఇందులో వేసి గ్లాస్ రాడ్ తీసుకుని బాగా స్టిర్ చేయండి. అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ వాటర్ లెవెల్. ఇప్పుడు వాటర్ లెవెల్ అన్నది అబ్జర్వ్ చేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 ml బీకర్ తీసుకుని కొద్దిగా వాటర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ml వాటర్ తీసుకుందాం అనేసి అనుకుందాం. ఇప్పుడు ఆ 50 ml ఆఫ్ వాటర్‌లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ లేదా 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేయండి. ఉప్పు లేదా చక్కెర వేసి బాగా స్టిర్ చేయండి. స్టిర్ చేసిన తర్వాత లెవెల్ ఆఫ్ వాటర్ ఎలా ఉంటుంది అని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి 50 ml ఆఫ్ వాటర్ ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ షుగర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షుగర్‌ని ఒక 10 గ్రామ్స్ అనుకుందాం. 10 గ్రామ్స్‌ని 50 mlలో వేసిన తర్వాత లెవెల్ ఆఫ్ వాటర్ ఏమవుతుంది? అది పెరుగుతుందా? తగ్గుతుందా? అని అబ్జర్వ్ చేయాలి. వాట్ డు యూ థింక్ దట్ హ్యాపెన్ టు సాల్ట్? ఇప్పుడు వాటర్ లెవెల్ పెరుగుతుందా? తగ్గుతుందా? అంటే ఇది పెరగదు, తగ్గదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఈ వాటర్ లెవెల్ ఎంతైతే మార్క్ చేశారో వాటర్ అంత లెవెల్‌లోనే ఉంటుంది. అమౌంట్ ఆఫ్ వాటర్ పెరగదు, అమౌంట్ ఆఫ్ వాటర్ తగ్గదు. ఎందుకు? వేర్ డస్ ఇట్ డిసపియర్? ఇప్పుడు వాట్ డు యూ థింక్ హాస్ హ్యాపెన్ టు సాల్ట్? ఇప్పుడు లోపల వేసిన ఇక్కడ వాటర్ లెవెల్ పెరగలేదు, తగ్గలేదు. అలాగని సాల్ట్ ఏమైనా కనిపించిందంటే సాల్ట్ కూడా కనిపించలేదు. ఓన్లీ మనకు వాటర్ ఎలా ఉందో ఆ వాటర్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ సాల్ట్ గాని, షుగర్ గాని ఏమయ్యింది? వేర్ డస్ ఇట్ డిసపియర్? ఆ సాల్ట్, షుగర్ ఎక్కడికి డిసపియర్ అయిపోయింది, మాయమైపోయింది. డస్ ద లెవెల్ ఆఫ్ వాటర్ చేంజెస్? ఆబ్వియస్లీ నో. ఖచ్చితంగా వాటర్ లెవెల్ పెరగదు, తగ్గదు. ఏమైంది? In order to answer these questions, we need to use the idea that matter is made up of particles. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? మ్యాటర్ అన్నీ కూడా పార్టికల్స్ తోనే తయారయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి. What was there in the spoon? Salt or sugar? Has now spread throughout water. This is illustrated in figure. ఇప్పుడు చూడండి, స్పూన్ లో మనం ఏం తీసుకున్నాం? 10 grams ఆఫ్ సాల్ట్ తీసుకున్నాం. వాటర్ లెవెల్ ఎంత తీసుకున్నామండి? 50 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఇందులో మనం 50 ml ఆఫ్ వాటర్ ప్లస్ 10 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ 50 ml మార్క్ అన్నది పెరగలేదు, తగ్గలేదు. అలాగని సాల్ట్ ఏమైనా కనిపిస్తోందంటే సాల్ట్ కూడా కనిపించలేదు. ఏమైంది అంటే ఇట్ ఈస్ క్వైట్ సింపుల్. ఈ సాల్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్ పార్టికల్స్ తో కలిసిపోయింది. వాటర్ పార్టికల్స్ తో కలిసిపోయి వాటర్ పార్టికల్స్ మధ్యలో వెళ్ళిపోయింది. సింప్లీ టు సే, ఇక్కడ చూడండి వాటర్ కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ H2O అండి. H2O, ఈ వాటర్ కి ఒక షేప్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఫార్ములా అర్థం చేసుకోండి. వాటర్ H2O అంటే 2 parts ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 2 హైడ్రోజన్ పార్టికల్స్ అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంటుంది. అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్, మొత్తం 3 ఆటమ్స్ కంబైన్ అయి ఉంటాయి టు ఫార్మ్ 1 H2O మాలిక్యూల్. ఇప్పుడు దీనికి ఒక షేప్ ఉంటుందండి. ఆక్సిజన్ ఇక్కడ అండ్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఇలా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్? ఇన్వర్టెడ్ వి. ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ వి. విని తిప్పిస్తే ఎలా ఉంటుంది? ఇలా, రైట్? అలా ఉంది చూడండి. ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్. నౌ సాల్ట్ పార్టికల్, సాల్ట్ వీఆర్ యాడింగ్ దట్ ఈస్ NaCl. సోడియం క్లోరైడ్ ని యాడ్ చేసిన తర్వాత సోడియం క్లోరైడ్ కి కూడా ఒక షేప్ ఉంటుంది. దిస్ ఈస్ సోడియం అండ్ దిస్ ఈస్ క్లోరిన్, ఇలా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ మాలిక్యూల్ కన్నా సోడియం క్లోరైడ్ మాలిక్యూల్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ ఆల్ సోడియం క్లోరైడ్ పార్టికల్స్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ గ్యాప్. మొత్తం సోడియం క్లోరైడ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ లో వచ్చి జాయిన్ అయిపోతుంది. అలాగా మనకు n నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అండ్ అన్ని వాటర్ మాలిక్యూల్స్ లో సోడియం క్లోరైడ్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఈ గ్యాప్ ని ఫిల్ చేసేస్తుంది. అన్ని వచ్చి గ్యాప్ లో ఎంటర్ అయిపోతుంది. లైక్ దట్ ఆల్ సోడియం క్లోరైడ్ పార్టికల్స్ విల్ ఎంటర్ ఇన్ టు ద గ్యాప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. అందుకనేసి ఇక్కడ గ్యాప్స్ ఎప్పుడు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి కదండి, అందుకనేసి సోడియం క్లోరైడ్ వచ్చి ఫిల్ అయిపోయింది. సో దట్ ఓన్లీ వాటర్ లెవెల్ నైదర్ ఇంక్రీజ్డ్ నార్ డిక్రీజ్డ్. ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం సాల్ట్ కూడా మనకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? వాటర్ మాలిక్యూల్స్ తో బాండ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం వాటర్ మాలిక్యూల్స్ లోపలికి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్. నెక్స్ట్ వీడియోలో మనం హౌ స్మాల్ ఆర్ దీస్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే అండి, మీరు చెప్పారు మ్యాటర్ అన్ని కూడా పార్టికల్స్ తో తయారైందని చెప్పారు. ఇంతకు పార్టికల్ సైజ్ ఎంత? సైజ్ పెద్దదా, చిన్నదా? కంటికి కనిపిస్తుందా, కనిపించదా? ఎంత చిన్నదైతే ఎంత చిన్నది? హౌ స్మాల్ ఆర్ దీస్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే
అండ్ ఏదన్నా కాన్సెప్ట్ నేర్చుకున్నారనేసి అనిపిస్తే, ఎవరికన్నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా, ఇంపార్టెంట్‌గా ఉంటుందనేసి అనిపిస్తే వాళ్ళకంతా షేర్ చేయండి. అండ్ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. హావ్ ఎ నైస్ డే.